మంగళ గౌరి వ్రతము మరియు వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు పార్ట్ 2. మనము వ్రతాలు అనగానే చాలా ప్రసాదాలు వెతుకుతూ ఉంటాము. ఇక ఎతకాల్సిన పని లేకుండా ఒకే వీడియోలో రకరకాల ప్రసాదాలు చేస్తున్నాను సింపుల్ టిప్స్తో. కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలు ఈజీగా తక్కువ టైంలోనే రకరకాల ప్రసాదాలు చేసుకోవచ్చు వ్రతం రోజు. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. నేను ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బౌల్లో వేసుకున్నాను. బౌల్లో వేసుకున్న తర్వాత వాష్ చేసి కొన్ని వాటర్ పారవేయండి. మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నాననివ్వండి. ఈలోపు మనం రైస్ కడిగి పెట్టుకుందాం. నేను 1 కప్పు రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. డైలీ మనం ఎసరు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి చాలు. నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నా అంతవరకు పెట్టుకుంటాను. నేను రైస్ ఉడికించుకోండి. రైస్ ఉడికేంతలోపు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుందాం. చింతపండు రబ్ చేసుకుంటూ స్ట్రెయినర్ సహాయంతో ఒక బౌల్లో తీసి వేసుకోండి. కొంచెం చిక్కగా ఉండాలి, మరి పలుచగా చేయొద్దు. చింతపండు గుజ్జు చిక్కగా ఉంటేనే బాగుంటుంది పులిహోర. నేను ఎలా అయితే చూపిస్తున్నా ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మరిగించుకోండి. చింతపండు రసం మరిగేంతలోపు మనం రైస్ చల్లార పెట్టుకుందాం. అప్పుడే కలపడానికి వీలుగా ఉంటుంది. చింతపండు రసం చిక్కగా అయిందో లేదో చూసుకుందాం. చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు వేసుకోండి. మనం చింతపండు మరిగించుకున్నాం కదా, అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. చల్లారి పెట్టుకున్న రైస్లో వేసుకొని కలుపుకోండి. చింతపండు రసము అండ్ పోపు ఇవన్నీ వేసుకొని స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, వెరీ సింపుల్గా చింతపండు పులిహోర రెడీ. ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో చింతపండు పులిహోర ఈజీగా చేసేసుకోవచ్చు. పొద్దున లేచి అడవాడి పడకుండా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటుకుల పాయసం. నేను సన్న అటుకులు తీసుకున్నాను 1 కప్పు. మీ దగ్గర లావు అటుకులు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే సన్న అటుకులు ఉన్నాయి కాబట్టి నేను అవే తీసుకొని అటుకుల పాయసం చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. అటుకులని విరిస్తే తొందర విరిగేంతలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నానో అలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక 1/2 కప్పు పాలు తీసుకోండి. గోరువెచ్చని పాలు తీసుకోండి. పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 3 to 4 స్పూన్ షుగర్ వేసుకోండి. ఇంకా స్వీట్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ కరిగాక మనం ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకోండి. 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ అటుకుల పాయసం రెడీ. సింపుల్ అటుకుల పాయసం రెడీ. ఇంకా మరికొన్ని రకాల ప్రసాదాలు చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి అన్నం వండి పెట్టుకుంటే చాలండి, ఎన్నో రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా కొన్ని ప్రసాదాలు ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ అయితే నేను లక్ష్మీమాతకి ఇష్టమైన బెల్లన్నం చూపిస్తున్నాను. నేను రైస్కు 1 కప్తో 1 కప్పు రైస్ తీసుకున్నాను. బెల్లన్నం కోసం అండి. మనం డైలీ అన్నం ఎలా వండుకుంటామో అంతే ఎసరు పెట్టుకొని ఉడికించుకోండి. రైస్ ఉడికిన తర్వాత రైస్ మొత్తం అనేది ఉడకకుండా అవసరం లేదు, కొంచెం పలుకు వీడిన తర్వాత నేను వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నా అలా పలుకు వీడిన తర్వాత టీ గ్లాస్ పాలు వేసుకోండి. గోరువెచ్చని పాలు వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోండి. మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. బెల్లం కరిగేదాకా ఉడికించుకోండి. టేస్టీ పరమాన్నం రెడీ. నువ్వుల పులిహోర చూద్దాం. 2 నుంచి 3 స్పూన్ల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై అవనివ్వండి. 1 కప్పు రైస్ వేసుకొని వేయించుకున్న నువ్వులు పొడి చేసుకొని 1 స్పూన్ వేసుకోండి. నువ్వుల పొడి 1 స్పూన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుని నువ్వుల పులిహోర. ఇప్పుడు దద్దోజనం చేద్దాం. 1 కప్పు రైస్ తీసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకొని వేసుకోండి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనం పోపు సిద్ధం చేద్దాం. చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక
ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. దద్దోజనం రెడీ. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేయండి. ఒక కప్పు రైస్ తీసుకొని అందులో పోపు వేసుకోండి. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోండి. పిండుకున్నాక మొత్తం రైస్ కలుపుకుంటా నిమ్మకాయ పులిహోర రెడీ. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి నిమ్మకాయ పులిహోర. మనము రైస్ వండుకునేటప్పుడే కొంచెం పసుపు వేసుకొని వండుకోవచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు, నేను ఇలా అయినా 2 విధాలుగా చేసుకోవచ్చండి. టేస్టీ లెమన్ రైస్ రెడీ. అన్ని ప్రసాదాలు కలిపి ఒక్కొక్క ప్లేట్లో కాకుండా ఒకటే ప్లేట్లో పెట్టుకొని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. బెల్లన్నము, దద్దోజనం, నేను ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తున్నాను చూడండి. లెమన్ రైస్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే అన్ని రకాల ప్రసాదాలు రెడీ. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అన్నీ రెడీ అండి. సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకోవచ్చండి. మరికొన్ని ప్రసాదాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ పార్ట్ 3.